నిన్న 'అల్లు సినిమాస్' ఓపెనింగ్ జరిగింది స్టూడియో. ఆ సినిమా సంబంధించి ఆ స్టూడియో దగ్గరికెళ్ళినప్పుడు అక్కడంతా చూసి చాలా అద్భుతంగా అనిపించింది. చాలా పర్ఫెక్ట్‌గా ఉందని చెప్పుకొని అనుకున్నాం. అందరం అనుకున్నాం. ప్రపంచంలోనే ఒక 3 బెస్ట్ డాల్బీ స్టూడియోస్ ఉంటాయి. అందులో థియేటర్స్ ఉంటాయి. అందులో వన్ ఆఫ్ ది బెస్ట్ డాల్బీ థియేటర్ మన హైదరాబాద్‌లో ఉంది. ఇప్పుడు అది 'అల్లు సినిమాస్‌లో' ఉందని చెప్పేసి చాలా ప్రౌడ్‌గా చెప్పుకున్నాం. ఇక్కడ టాపిక్ వచ్చినప్పుడు నేను అక్కడి నుంచి వచ్చేసినాక అంతకు ముందు రోజు రేవంత్ రెడ్డి గారు 'అల్లు సినిమాస్‌ని' ఓపెన్ చేశారు. 'అల్లు సినిమాస్‌ని' ఓపెన్ చేసి ఆయన కృష్ణ గారికి సంబంధించిన ఫ్యాన్ అని అంతకుముందు గతంలో సినిమా చూడాలంటే చాలా దూరం వెళ్లి దాదాపు 100 కిలోమీటర్లెళ్లి సినిమా చూసి వచ్చేవాళ్ళం అని చెప్పేసి చాలా బ్యూటిఫుల్‌గా తనకున్న సినిమా నాలెడ్జ్ అంతా చెప్పారు. ఈ టాపిక్ మధ్యలో వచ్చినప్పుడు అనుకోకుండా నేను ఒక చిన్న 2 లైన్‌ల ఆర్టికల్ చదివాను. 'పుష్ప 2' రిలీజ్ టైంలో జరిగిన గొడవలు, దానికి సంబంధించినయన్నీ అందరికీ తెలుసు. కాకపోతే అసలప్పుడు ఒక పవర్‌లో ఉన్న ఒక స్టార్, నిజంగా స్టార్‌డమ్‌తో పెరిగిన ఒక స్టార్, ఇద్దరి మధ్యల నిజంగా వాళ్ళకేమన్నా పర్సనల్ ఇబ్బందులున్నాయా? పర్సనల్ ఇగోస్ ఉన్నాయా? పర్సనల్‌గా గొడవలున్నాయా? అని ప్రతి ఒక్కరు చర్చించుకున్నారు. ఎన్నో డిబేట్స్ జరిగాయి. కానీ చూడండి పవర్ ఉంటే ఎలా ఉంటదనేది. ఇద్దరిని ఒకసారి మనక మొత్తం మీరు గమనిస్తే గనుక మీరు కూడా ఒకసారి గమనించండి. ఒకసారి వికీపీడియా చూడండి. లేకపోతే రేవంత్ రెడ్డి గారు ఎప్పుడొచ్చారు ఇండస్ట్రీకి? ఆయన పవర్ ఇండస్ట్రీకి అంటే ఆయనకి ప్రజలతోని సంబంధం ఉంటది. అల్లు అర్జున్ గారికి ప్రేక్షకులతోని సంబంధం ఉంటది. ఇద్దరికి ఉండేది ప్రజలతోనే. ఆ కనెక్షన్‌కి సంబంధించిన వ్యత్యాసానికి సంబంధించి ఒక బ్యూటిఫుల్ టాపిక్ నాకు అనిపిచ్చింది. అందుకే దానికి సంబంధించిన అనేక విశేషాలను మీ ముందుంచుదామని చెప్పేసొచ్చాను. దాదాపుగా రేవంత్ రెడ్డి గారి టాపిక్ తీసుకుంటే 2006లో ఒక ఎంపీటీసీగా గెలుపొందిన ఆయన 2007లోకొచ్చేసరికి ఇండిపెండెంట్ ఎమ్మెల్సీగా పోటీ చేసి గెలుపొందాడు. ఎమ్మెల్సీగా గెలుపొందిన తర్వాత టీడీపీలోకొచ్చారు. అక్కడి నుంచి 10 ఏళ్ల పాటు టీడీపీని అంటిపెట్టుకొనున్నారు. 2017లో ఆయన టీడీపీకి రిజైన్ చేసి అప్పటికి ఇంక తెలంగాణలో టీడీపీ ఉండే పరిస్థితి లేదు అని నిర్ణయించుకున్నాక ప్రత్యామ్నాయంగా ఆయన కాంగ్రెస్ పార్టీకి మొగ్గు చూపాల్సొచ్చింది. అక్టోబర్ 31 2017లో కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన అతి తక్కువ కాలంలోనే చాలా స్పీడ్‌గా చాలా ఎంతోమంది సీనియర్ రాజకీయ నాయకుల్ని కాదంటూ వాళ్ళకున్న హై కమిషన్ ఏదైతే ఉండిందో రాహుల్ గాంధీ అండ్ ద టీమ్ వాళ్ళందరూ గూడా రేవంత్ రెడ్డి గారి మీద ఉన్న నమ్మకంతోని ఆయనకి పదవులను అప్పచెప్పారు. తెలంగాణ కాంగ్రెస్‌కి సంబంధించిన మెయిన్ పదవుల్ని, అధ్యక్ష పదవిని అప్పజెప్పారు 2021లో. అక్కడి నుంచి కరెక్ట్‌గా 2 సంవత్సరాలు తిరిగేసరికే కేసీఆర్ లాంటి దిగ్గజాన్ని ఓడించి అలా వచ్చి నించున్నాడు. అసలకిది అసలు ట్రెమెండస్. కాంగ్రెస్‌లో ఉన్న రాజకీయ నాయకులు గూడా ఇది నిజంగా జరిగిందా? ఇది నిజంగా ఇలా జరగొచ్చా? ఎస్పెషల్లీ కాంగ్రెస్‌లో సీనియారిటీకి పట్టం కడతారు. సీనియర్స్‌కి మాత్రమే ఎప్పుడైనా సరే ఆళ్ళకి ఒక సీనియారిటీ ప్రకారం మాత్రమే వాళ్ళకి ప్రమోషన్స్ కానీ, ఈ ఏదైనా పదవులు గాని దక్కేది. కానీ వాటన్నిటిని కాదని తన లీడర్‌షిప్ క్వాలిటీస్‌తోని అలా ఎక్కుకుంటూ టక్‌మనొచ్చేసి ఒక సీఎం పీఠం మీద కూర్చున్నాడు. తమాషా కాదు, మామూలు విషయం కాదు. చాలా నాలెడ్జ్ ఉండాలి. అదే ఎంతైనా పోరాటం చేసే తత్వం ఉండాలి. అలాంటి ఒక తత్వం ఆయనకుండింది. ఇకపోతే స్టార్ అల్లు అర్జున్ గారి దగ్గరికొద్దాం. చిన్న క్యారెక్టర్స్‌తోని 2, 3 సినిమాలు చేసుకుంటూ వచ్చిన ఆయన 'గంగోత్రి' అనే ఒక సినిమాతోని మెయిల్ డెబ్యూట్ చేశాడు ఫస్ట్ టైమ్ 2003లో. ఆ సినిమా బాగా ఆడింది. బాగా పేరొచ్చింది గానీ, అప్పుడు తీవ్రమైన విమర్శలను ఎదుర్కొన్నారు అల్లు అర్జున్ గారు. ఇమ్మీడియేట్‌గా 2004 సంవత్సరంలో 'ఆర్య' అనే సినిమా ద్వారా వచ్చి ఒక్కసారిగా నేను ఇది అని జెప్పేసి ఒక మార్క్ సెట్ చేసుకున్నాడు. ఆయన గూడా అంతే 2004 నుంచి ఇంకా ఎక్కడ వెనక్కి తిరిగి చూడలేదు. చాలా ఫాస్ట్‌గా ఒక్కొక్క సినిమాకి వేరియేషన్, ఒక్కొక్క సినిమాకి దర్శకులతోని మార్పులు, చేర్పులు, ఒక్కొక్క సినిమాకి సంబంధించిన విజయాలు. సుకుమార్ గారు ఆయన జీవితంలో ఎంత ఇంపార్టెంట్. 'ఆర్య 2', 'పుష్ప 2' ఇలాంటి ఒక అద్భుతమైన సినిమాలను చేసుకుంటూ ఎక్కడి దాకొచ్చాడు. ఎక్కడున్న ప్రేక్షకుల్ని ఎక్కడి దాకా తీసుకొచ్చాడు. చివరికి టార్గెట్ పెట్టి కొట్టానని చెప్పాడు నేషనల్ అవార్డు. తెలుగు వాళ్ళెవ్వరికీ దక్కని ఒక అవార్డ్ ఒకటుండింది. దాని మీద నా టార్గెట్ ఉంది. దాని మీద గురి పెట్టి కొట్టానని చెప్పాడు. కట్ చేస్తే 'పుష్ప 2' రిలీజ్ అప్పుడు జరిగిన తొక్కిసలాట అయ్యుండొచ్చు. అప్పుడు జరిగిన ర్యాలీలు అయ్యుండొచ్చు. రేవంత్ రెడ్డి గారి పవర్ అయ్యుండొచ్చు. అన్నీ, అన్నీ ఒక దగ్గరికొచ్చేసి అల్లు అర్జున్ గారు పోలీస్ స్టేషన్ దాకెళ్ళి, ఆ రోజంతా పోలీస్ స్టేషన్‌లో నించొని, కూర్చొని
గవర్నమెంట్‌కి సమాధానం చెప్పి రావాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ తర్వాత జరిగిన ఒక ప్రెస్ మీటు ఇంకా తీవ్ర విమర్శలకు దారితీసింది. ఇదంతా గూడా కాంగ్రెస్ వర్సెస్ అల్లు అర్జున్, రేవంత్ రెడ్డి వర్సెస్ అల్లు అర్జున్, అలాగే అల్లు ఫ్యామిలీ వర్సెస్ గవర్నమెంట్ ఇలాగా రకరకాల కుట్రలు ఇలా జరుగుతున్నాయని అందరూ గూడా అనుకున్నారు. ఓ పక్క మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీ దూరంగా ఉంది. ఇలాంటియన్నీ అనుకోని అనేక చర్చలు జరిగినాయి. కట్ చేస్తే సంయమనం ఉండాలి. ఇక్కడ నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏందంటే, ఒక పవర్‌కి, ఒక స్టార్డమ్‌కి మధ్యలో బ్రిడ్జ్ లాగా ఒక బ్యాలెన్సింగ్ ఉండాలి. ఆ బ్యాలెన్సే అల్లు అరవింద్ గారు. అల్లు అరవింద్ గారనే ఒక వ్యక్తి చాలా బ్రెయిన్ ఉన్న వ్యక్తి అనేది అందరికీ తెలిసిందే. ఆయన అలా నించొని ఎక్కడ ఓపికతో ఉంటేనే ఇక్కడ ఎంత పెద్ద విజయం ఉన్నా సరే పవర్‌తో పోటీ పడలేము. ఓపికగా ఉండాలి. మనం నెగ్గుకు రావాలంటే ఓపికతోనే నెగ్గుకు రావాలని చెప్పేస్తూ ఒక్కొక్క అడుగు ముందుకేసుకుంటూ చాలా ఓపికగా, చాలా సహనంగా ఉన్నాడు. కట్ చేస్తే అక్కడ ఒక పక్క నేషనల్ అవార్డ్ వస్తే, ఇంకో పక్క తెలుగులో గద్దర్ అవార్డ్స్. తెలంగాణ గవర్నమెంట్ చాలా ప్రతిష్టాత్మకంగా చేసిన గద్దర్ అవార్డ్స్ 10 సంవత్సరాలు చేశారు. అది మామూలు విషయం కాదు. రేవంత్ రెడ్డి గారు అధ్యక్షతన ఒక్కసారిగా రేవంత్ రెడ్డి గారు, అల్లు అర్జున్ గారు ఒకే వేదికపై వచ్చి ఒక అవార్డు ఇవ్వాల్సొచ్చింది. అంతే. పవరు, స్టార్డమ్ 2 ఒక వేదిక మీద కలిసాయి. అక్కడి నుంచి అంతా మామూలే. మళ్ళీ అందరూ ఫ్రెండ్స్ అయిపోయారు. ఇదంతా అవ్వటానికి చాలా ఓపిక కావాలి. చాలా పేషెన్స్ కావాలి. అయన్నీ గూడా ఉంది ఎవరికి? అల్లు అరవింద్ గారికి. అందుకనే ఆయన చాలా ఆలోచించి, ఆచితూచి అడుగులేసి, ఆచితూచి మాట్లాడతారు ఎప్పుడు కూడా. అదే నిజమైంది. ఈ రోజున అల్లు సినిమాస్ స్టూడియోకి ఎవరైతే గత 1.5 ఇయర్ బ్యాక్ గొడవలు జరిగి ఏమైపోతది? అల్లు అర్జున్ గారి కెరీర్ ఏమైపోద్ది? రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి అల్లు అర్జున్ గారి మధ్యలో వచ్చిన గొడవల వల్ల ఎలాంటి ఇబ్బందికరమైన వాతావరణం ఉంటది? అలాగే ఓట్లేసే ఓటర్ దగ్గర నుంచి, ప్రజల దగ్గర నుంచి ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటది అని చెప్పేసి సగం అల్లు అర్జున్ గారికి సపోర్టింగ్‌గా కొన్ని రాజకీయ పార్టీలు కూడా మాట్లాడటం మనందరం కూడా చూసాం. ఇదంతా జరుగుతున్న క్రమంలోనే ఇప్పుడు మొన్న జరిగిన గద్దర్ అవార్డ్‌లో అల్లు అర్జున్ అండ్ రేవంత్ రెడ్డి గారు ఎలా మాట్లాడుకున్నారు. ఇది ఒక రాజకీయ చతురతకి, ఒక నేర్పరితనానికి, ఒక స్టార్డమ్‌కి, ఒక ఓపికకి ఎన్నిటికి సరైన సమాధానమే ఇదంతా. మనం కళ్ళ ముందు చూస్తుందంతా కూడా. ఇది ఎక్కడ ఎవరి దగ్గర ఏ తప్పు ఉందని గాని నేను చెప్పడం కాదు. సమాజంలో ఒక వ్యవస్థలో ఇలాంటియన్నీ జరుగుతుంటాయి. ఎందుకంటే ఎవరు సామాన్యులు గారు. ఇద్దరు మొండివాళ్ళు. ఇద్దరు కష్టపడి పైకొచ్చిన వాళ్ళకి ఆ ఆత్మ కొంతమంది దాన్ని ఇగో అంటారు. కొంతమంది దాన్ని ఆత్మగౌరవం అంటారు. ఇది ఇగోకి, ఆత్మగౌరవానికి మధ్యలో అలా నించొని బ్యాలెన్స్డ్‌గా ఉండి ఒక దగ్గరకొచ్చి కొట్టి చూపిస్తే ఇగో ఇలా ఉంటదిరా అని చెప్పేసి ఎవరికి వారు చెక్ పెట్టుకొని చివరికి ఎవ్వరు కూడా గెలవకుండా ఇద్దరు క్యాజలింగ్ పొజిషన్‌లోకొచ్చి యెస్! అందరం కలిసుంటేనే కరెక్ట్‌గా విషయం అంతా కూడా ముందుకెళ్తదని చెప్పేసి చెప్పుకుంటూ ఒకళ్ళకొకళ్ళు సపోర్ట్ చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. చాలా బాగా అనిపించింది. ఒక ఇద్దరు పోరాట యోధులు సరిగ్గా నించొని కరెక్ట్‌గా గేమ్ ఆడితే ఎలా ఉంటదో రాష్ట్ర ప్రజలందరూ, తెలుగు ప్రజలందరూ కూడా గమనించారు. వీటన్నిటికీ శుభం కార్డ్ పడినట్టే అనేది నా ఉద్దేశం. ఇప్పటికి శుభం కార్డ్ పడింది. ఇప్పటికి సంబంధించి గవర్నమెంట్‌కి సంబంధించి ఎటువైపు ఉన్నా సరే, గవర్నమెంట్ ఎటువైపు ఉన్నా సరే, గవర్నమెంట్ ఎలా ఉన్నా సరే, ఆ గవర్నమెంట్‌కి సపోర్ట్ చేసే విధంగా స్టార్ ఉండాలి. స్టార్‌లకు ఉపయోగపడే విధంగా గవర్నమెంట్స్ ఉండాలని చెప్పేసి ఇద్దరు కూడా సంయమనంతోని ఒక ఒక దగ్గరికొచ్చేసి మాట్లాడుకోవటం అనేది చాలా మంచి విషయం. చూస్తూనే ఉండండి ట్యాగ్ తెలుగు. ఇలాంటి అనేక వెరైటీ విషయాలు బాగా అబ్జర్వ్ చేసిన విషయాలన్నిటిని తీసుకొచ్చి మీ ముందు చెప్తూ ఉంటాను. నేను మీ శివ మల్లాల.